వెల్కమ్ టు జీవన్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో లాక్డౌన్ ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టీకరణ. బాధతోనే విద్యాసంస్థలు మూసివేశామని ఆవేదన. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు వేతనాల పెంపు. ప్రొబేషనరీ పంచాయతీ కార్యదర్శులకు సర్కార్ శుభవార్త. పంట రుణాలపై ఏపీ మంత్రి కన్నబాబు ప్రకటన. 1.13 లక్షల కోట్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారన్న సజ్జల. బినామీలకు లబ్ధి చేకూర్చడానికే జీవో తెచ్చారని ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో లాక్డౌన్పై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టమని తేల్చి చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రంలో థియేటర్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలంటూ సభలో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున మూసివేసినట్టు చెప్పారు. విద్యాసంస్థల మూసివేత తాత్కాలికం మాత్రమేనని చెప్పారు. తొందరపడి ఏదో ఆగమాగం అయిపోయి లాక్డౌన్ అనేది పెట్టాం అధ్యక్ష. నో మోర్ లాక్డౌన్ ఉండదు, పరిశ్రమల మూసివేత కూడా ఉండదు, అంత గాబరపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. ఒకవైపు కరోనాను నియంత్రించడానికి, అరికట్టడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూనే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్డౌన్ విధించబడదు, తొందరపాటు నిర్ణయాలు ఉండవు. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి బెంబేలెత్తేటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. కొంచెం మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, కొంచెం పరిశుభ్రంగా ఉండి, శానిటైజేషన్ మెథడ్స్ ప్రజలు పాటిస్తే మనం తక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మూడాలని పెళ్లిళ్ళు జరుగుతలు, మే వరకు పరిస్థితులు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫంక్షన్స్లో కూడా కొంత గ్యాదరింగ్స్ తగ్గించుకొని, మాస్ ఊరేగింపులు ఇట్లాంటి కొంచెం తగ్గించుకుంటే మంచిదనే మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రాణం పోయినా సరే నీళ్ల విషయంలో రాజీ పడే సమస్య ఉత్పన్నం కానే కాదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాయలసీమ ప్రాజెక్టుపై అన్ని రకాలుగా పోరాటం చేస్తామన్నారు ఆయన. ఆర్డీఎస్ విషయంలో ఏపీ నాయకులు మొండిగా ముందుకు పోతున్నారన్నారు. పాత పద్ధతిలో వెళ్దామంటే ఇవాళ తెలంగాణ దిక్కులేని స్థితిలో లేదన్నారు ఆయన. ఆర్డీఎస్ లో ఖచ్చితంగా 15.9 టీఎంసీల నీటిని తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ప్రాణం పోయినా సరే ఆ విషయంలో రాజీ పడే సమస్య ఉత్పన్నం కానే కాదు. 100%. ఇంకో మాట సందర్భంగా నేను మనవి చేస్తాను అధ్యక్ష. సరే, కొన్ని నిబంధనలు, బేసిక్లు ఎవేట్లున్నా ఖమ్మం జిల్లా మాత్రం సేఫ్ అయిపోయింది అధ్యక్ష. సీతారామ ప్రాజెక్టు ద్వారా టెక్నికాలిటీ కోసం నేను బయట ఎక్కువ మాట్లాడుతున్నాను అధ్యక్ష. కారణం ఏంటంటే బేసిన్లలో, వివిధ నదులలో మన హక్కులు మనం కాపాడుకోవాలి కాబట్టి మారుతలేం. కానీ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సార్ ఆయకట్టుకు డోకా లేకుండా ఉంటుంది అధ్యక్ష, ఇబ్బంది రాదు. కానీ వారు చెప్పిన మాట కరెక్ట్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పెట్టినారో ఏపీ ప్రభుత్వం వాళ్ళు, దాని మీద ఆల్రెడీ స్టేలు కూడా ఉన్నాయి అధ్యక్ష. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్టే ఇచ్చింది, కోర్టులు కూడా కొన్ని ఉత్తర్వులు ఇచ్చినాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం కూడా కంప్లైంట్ ఇచ్చినాం. అది పూర్తి అసంబద్ధమైనదని చెప్పినాం. అన్ని రకాలుగా ఫైట్ చేస్తాం తప్ప దాన్ని వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నమే కాదు, రాజీ పడే ప్రశ్న ఉత్పన్నమే కాదు. గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఆల్ మెజర్స్. ఇంకా ఫర్దర్ అవసరమైతే కూడా అవసరమైన పక్షంలో మొత్తం శాసనసభతో కూడా పోయి ఢిల్లీలో కూర్చొని దాకైనా పర్వాలేదు, అంతవరకైనా పోరాడతాం. కానీ మన నీటి హక్కుల విషయంలో మాత్రం రాజీ పడే ప్రశ్న ఉత్పన్నమే కాదని చెప్పి నేను వారికి హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఆర్డీఎస్లో కూడా వారు కన్సర్న్ చెప్పినారు. ఎస్, వి అగ్రీ. అక్కడ కూడా వాళ్ళు చిలిపి పనులు చేస్తూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వం వాళ్ళకి నేను చెప్పిన అధ్యక్ష, కృష్ణలో తక్కువ ఉన్నాయి నీళ్లు, గోదావరిలో ఉన్నాయి, దాన్ని తెచ్చుకుందాం, ఉభయదంగా తెచ్చుకుందాం కావాలంటే
మీకు మాకు ఇద్దరికి లాభం జరుగుతుందని చెప్పినాం. కానీ వాళ్ళు అదే పద్ధతిలో మొండిగా మేము పాత పద్ధతిలో పోతామంటే ఇవాళ తెలంగాణ మున్పటి దిక్కులేని స్థితిలో లేదు. తెలంగాణ ఈజ్ అన్ అటానమస్ స్టేట్ అండ్ వీ విల్ నెవర్ ఫోర్గో అవర్ రైట్స్. దట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ఎట్టి పరిస్థితులలో అరాచకం జరగనీయం. నిన్న మొన్ననే అధ్యక్ష మేము కర్ణాటక డెలిగేషన్ కూడా పోతా ఉన్నాం. అక్కడ ఆర్డీఎస్ ఒక కాలువ బిలువనే కాదు అధ్యక్ష, ఆ ఆర్డీఎస్ ఏదైతే బ్యారేజ్ ఉందో అక్కడ కూడా సిల్ట్ వచ్చేసింది. ఆ కాలువ లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లు రియలైజ్ అయితే 15.9 టీఎంసీ మనకు అలొకేషన్ ఉంది. ఖచ్చితంగా ఆర్డీఎస్లో 15.9 టీఎంసీల నీళ్లు తీసుకుంటామే తప్ప ఒక బొట్టు కూడా నీరును వదలమని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష. ఈ ఆర్థిక సంవత్సరానికి 2.31 లక్ష కోట్లు క్రెడిట్ ప్లాన్గా నాబార్డు నార్తిచ్చిందని ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 1.58 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలుగా నిర్ధారించారని తెలిపారు. 1.13 లక్షల కోట్ల పంట రుణాలుగా ఇవ్వాలన్నది లక్ష్యమన్నారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనుకాడటం తగ్గదని హితవు పలికారు. నుంచి 1,13,000 కోట్లు. ఇది కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన టర్మ్ క్రెడిట్ అంటే టర్మ్ లోన్స్ 44. ఈ ఆర్థిక సంవత్సరానికి 2.31 లక్ష కోట్లు క్రెడిట్ ప్లాన్గా నాబార్డు నిర్ధారించిందని ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 1.58 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలుగా నిర్ధారించారని చెప్పారు. 1.13 లక్షల కోట్ల పంట రుణాలుగా ఇవ్వాలన్నది లక్ష్యమన్నారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు వెనుకాడటం తగదని హితవు పలికారు. పోలిస్తే ఇది 9% ఎక్కువ. దీంట్లో టోటల్ అగ్రికల్చర్ క్రెడిట్ పొటెన్షియాలిటీ 1,58,000 కోట్లు. దీనిలో 1,13,000 కోట్లు పంట రుణాలకు సంబంధించి, 1,13,000 కోట్లు. ఇది కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన టర్మ్ క్రెడిట్ అంటే టర్మ్ లోన్స్ 44,521 కోట్లు. అంటే ఇదంతా మొత్తం ఈ 2,31,000లో భాగం. ఇదంతా ఈ 1,58,000 కోట్లు ప్రొజెక్ట్ చేసింది ఆల్ ఇండియా టార్గెట్లో చూసుకున్నప్పుడు మొత్తం ఇండియాలో టార్గెట్ 16.5 లక్షల కోట్లు అయితే దాంట్లో మనం ఈ 2,31,000 కోట్లు మనం ప్రతిపాదించాం. ఈ అగ్రికల్చర్కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ క్రెడిట్ అనేది ఒక క్లియర్ ఇండికేటర్ చేసింది జరిగింది. ఆ ప్రకారం ఈ 9% హైక్తో మన ప్రొజెక్షన్స్ అన్ని సిద్ధం చేసాము. గతంలో చూసుకున్నప్పుడు కూడా పూర్తిగా ఎప్పుడు ఏ ప్రొజెక్షన్స్ తీసుకున్నా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్స్లో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగానే మనం ముందుకు వెళ్ళిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. సెక్రటరీల పట్ల మరోసారి సీఎం కేసీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. అందరి ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా ఈ ఏప్రిల్ నుంచే రెగ్యులర్ జీతాలు ఇస్తామన్నారు. అందరూ పంచాయతీ సెక్రటరీల మాదిరిగానే జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఈ ఏప్రిల్ నుంచే రెగ్యులర్ పిఎస్లకు ఇచ్చిన జీతాలు ఇస్తామన్నారు. కానీ ప్రొవిషనరీ పీరియడ్ను మరో ఏడాది పెంచుతామన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మీరు హ్యాపీగా పనిచేయండి, ఇంకింత ముందుకు పోండి. మీ ప్రొబేషన్ పీరియడ్ పోదు, ప్రొబేషన్ పీరియడ్ పెంచుతాం ఇంకో సంవత్సరం, లేదా దాన్ని 4 years చేస్తాం. ప్రొబేషన్ పీరియడ్ పోదు, దాన్ని 4 years చేస్తాం. కానీ జీతం మాత్రం కట్టుబడి ఇస్తాం అధ్యక్ష. రెగ్యులర్ పంచాయతీ రాజ్ కార్యదర్శికి ఇచ్చే జీతాన్ని వాళ్ళకి ఇస్తాం రేపటి నుంచే, వచ్చే నెల నుంచే. మా ఉద్దేశం చెప్తున్నాం అధ్యక్ష, మా దాని మీద దురుద్దేశం లేదు. ఒక పంచాయతీ కార్యదర్శే కాదు అధ్యక్ష, సర్పంచులు 90% మా పార్టీ సర్పంచులే ఉన్నారు. సర్పంచ్ గారు కూడా మేము ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ పెట్టినాం. వాళ్ళు వచ్చి నిరసన తెలియజేసినారు. ప్లీజ్ నేను చెప్పిన ఇది డెమోక్రసీ, కరపెత్తనం కాదు, అంత కలిసి పనిచేయమని చెప్పినాం. 85% మొక్కలు బతికుండకపోతే మీ నౌక కూడా పోతుందని చెప్పినాం. మేము అట్లా భయపడం అధ్యక్ష, చేసే ప్రజల కోసం కాబట్టి, మంచి పని కాబట్టి. ఇలా గ్రామంలో వైకుంఠధామం కనపడుతుంది, అంతకుముందు కాలు పెట్టుకొని ఎక్కడో తెలియదు, భగవంతుని కెరక. ఏదో కొన్ని కుల సంఘాలు పెట్టిన శ్మశాన వాటికలు ఉండేది. కానీ ఎవరు చనిపోయినా సరే, అది కూడా నేను మోహన్ దారియా గారు మహారాష్ట్రలో పెట్టినటువంటి వన్ రాయ్ సొసైటీ నుంచి నేర్చుకున్నాం అధ్యక్ష. ఇది ఏంది కావాల్సని చెప్పి ఒక ఊరి దగ్గర ఆగి అడిగినాం.
సార్ ఇది మా వన్రాయ్ సొసైటీ యొక్క నియమం. ఈ సొసైటీలో 300 గ్రామాలని బతికినన్ని రోజులు కులము మతం అని కొట్టుకొని చచ్చినాము. చచ్చిపోయేటప్పుడన్నా అందరం ఒక్కడికి వెళ్ళి పోదాంరా నాయన అని చెప్పి మా మోహన్ దారియా గారు చెప్పినారు మాకు. ఇది వైకుంఠ ధామ్, దాని పేరు వైకుంఠ ధామ్ అని హిందీలో రాసింది అధ్యక్ష. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ మరోసారి తన స్వభావాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచి రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త వినిపించారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని ఉద్యోగ సంఘాలు పోరాటం చేశాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరవలేనిదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదు. బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్లే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కూడా పనిచేసినారు. మనం రాష్ట్రం అయిపోతే ఆర్టీసీ ఎంప్లాయీస్ కాడపోతే చెప్పేది అధ్యక్ష, మీరేం భయపడక్కర్లేదు. ఏపీఎస్ఆర్టీసీ పోయి టీఎస్ఆర్టీసీ వస్తుంది. ఈ బోర్డు భగవంతుని దేవాలో వచ్చింది అధ్యక్ష. ఇలా ఆర్టీసీని కాపాడుతూ ఉన్నాం. బడ్జెట్లో 3,000 కోట్లు పెట్టినాం. ఎవ్రీ మంత్ వాళ్ళకి రిలీజ్ చేస్తూ ఉన్నాం. దాన్ని ఇంకా కూడా ఫర్దర్ కాపాడడానికి అవసరమైన స్టెప్స్ తీసుకుంటాం. వాళ్ళు కూడా కొద్ది గొప్ప వేతనాలు పెంచుతాం అధ్యక్ష. నేను రవాణా శాఖ మంత్రి గారితో మాట్లాడి షార్ట్ పీరియడ్లో అందరికీ పెరిగింది సార్, మాకు పెరగాలని వాళ్ళు విజ్ఞప్తి చేసినారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా త్వరలోనే పెంచుతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇందులో కూడా పీఆర్సీలు చూసినాం. చిన్న ఉద్యోగస్తులు ఏనాడు ఏ ప్రభుత్వం పట్టించుకోలే. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా పట్టించుకోలే, టీడీపీ గవర్నమెంట్ ఉన్నా పట్టించుకోలే. ఎస్, ఇండియాలో అయితే ఏ రాష్ట్రంలో అసలు లేనే లేదు ఆనవాయితీ. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకే ప్రకటిస్తారు అధ్యక్ష. లాస్ట్ పీఆర్సీ సందర్భంలో కూడా దాన్ని ప్రారంభించింది నేనే, మా ప్రభుత్వమే ప్రారంభించిన. చిన్న ఉద్యోగుల పొట్టలు నిండాలి, వాళ్ళు తక్కువ జీతంతో బతుకుతుంటారు. అందులో ఎన్ని కేటగిరీలు అధ్యక్ష? చాలా కేటగిరీలు ఉన్నారు. 3 లక్షల పైచీలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే 6 లక్షల పైచీలు తాత్కాలిక ఉద్యోగులు. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం దానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ నెల 15న ప్రారంభమైన సమావేశాలు 9 రోజుల పాటు కొనసాగాయి. 18న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 15న ప్రారంభమైన అసెంబ్లీ 47 గంటల 44 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల తాత్కాలిక మూసివేతపై ప్రకటన చేశారు. 75 మంది సభ్యులు ప్రసంగించారు. శాసనసభలో 4 బిల్లులు ఆమోదం పొందాయి. There are no amendments to clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. Clauses 2 and 3, the schedule, clause 1, enacting formula and long title do stand part of the bill. The bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. Now, I will study statistics for the 7th session from 15 March 2021 to 26th March 2021. Number of days for which the Assembly sat, 9 days. Number of hours for which the Assembly worked, 47 hours, 44 minutes. Number of star questions answered orally, 35. Number of answered to star questions placed on the table of the House on 26th March 2021, 19. Number of answers to unstarred questions placed on the table of the House on 26th March 2021, 5. Number of calling attention notices, Rule 74, placed on the table of the House on 26th March 2021, number 1. అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు బినామీలకు లబ్ధి చేకూర్చడానికే జీవో 41 తెచ్చారని తప్పుపట్టారు. జీవో 41తో ఇబ్బందులు వస్తాయని అధికారులు హెచ్చరించినా బాబు పట్టించుకోలేదని, టీడీపీ హయాంలో చంద్రబాబు బినామీలు కారు చౌకగా భూములు కొట్టేశారన్నారు.
అసైన్ భూములే కాదని లంకా భూముల్లోనూ కుంభకోణం జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇక్కడ అప్పట్లో రాజధాని పేరు మీద భూముల పూలింగ్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అంటూ పెట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి వేల కోట్లకు అక్రమ సంపాదనకు తమ దగ్గర ఉన్న సమాచారం ఎక్కడ క్యాపిటల్ రాబోతోంది, పెట్టబోతున్నారు అనేది ముందే తెలుసుకొని తద్వారా తక్కువ రేట్లకు కొని మళ్ళీ ఎక్కువ లాభాలకు అమ్ముకోవడము లేదా విలువ బాగా పెరిగేట్టు చూసుకోవడము, ఈ సమాచారం విలువైన సమాచారం ద్వారా, దాన్ని మనం ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్న దానికి ఒకటి పాల్పడము, దానికి సంబంధించిన కేసు, అందులో చాలామంది ప్రముఖులు ఉండడము, అది కోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేసి అక్కడ పెండింగ్లో ఉండడం అందరికీ తెలిసిందే. ఏదైతే సిబిఐని కూడా దర్యాప్తు చేయమని రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. దానికి కొనసాగిపోయి ఈ మధ్య పేదల భూములను కూడా కొల్లగొట్టి వాటి నుంచి వాళ్ళను బెదిరించి, ఎందుకంటే అసైన్డ్ ల్యాండ్స్ గవర్నమెంట్ వెనక్కు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు నయా పైసా కూడా దాని నుంచి బెనిఫిట్ రాదు, అదే మాకు ఇస్తే ఏదో తృణమో పణమో మీకు వస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎకో టూరిజంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి చేయబడ్డాయన్నారు. మహబూబ్ నగర్ సమీపంలో 2097 ఎకరాల్లో కేసీఆర్ ఎకో పార్కును అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. త్వరలోనే ఫారెస్ట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నల్లమలలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణను టూరిజం హబ్గా తయారు చేసే దిశలో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మల్లెల తీర్థంలో కూడా అధ్యక్ష అది ప్రారంభం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఆల్రెడీ అప్రోచ్ కూడా వేయడం జరిగింది. మరి సందర్శకులు కూడా వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా కూడా అది వీలైన తొందరలో కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. మన్ననూరు దగ్గర కూడా 13 కోట్లతో ఒక వాచ్ టవర్ను ఏర్పాటు చేశాం అధ్యక్ష. అంటే అది స్టార్ట్ కాలేదు అధ్యక్ష, ఫారెస్ట్ వాళ్ళు అనుమతి తీసుకోవాల్సింది ఉంది. మరి వాళ్ళకు లెటర్ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో అధ్యక్ష గొప్ప చరిత్ర గల ప్రాంతంలో ఇంతకుముందు చెప్పినట్లు మల్లికార్జున మన చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది అధ్యక్ష. దాని పేరు మీద ఒక రిజర్వాయర్ కూడా కట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే వారికి అధికారులు కూడా ఆదేశించారు అధ్యక్ష. కూడా మనం చేయడానికి వీలు లేదు కనుక ఖచ్చితంగా వాళ్ళతో మేము సంప్రదింపులు చేస్తాం అధ్యక్ష. మరి ఇదే కాకుండా మరి ప్రతాపరుద్రుని కోట అది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది. మరి వాళ్ళతో కూడా సంప్రదింపులు చేసి రేపే 27వ రోజు ఒక మీటింగ్ పెట్టుకోవాలని మేము అనుకున్నాం అధ్యక్ష. అభివృద్ధి చేయాలని అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా కూడా ఆల్రెడీ అక్కడ డెవలప్ కొంత చేసాం అధ్యక్ష. కానీ ఇంకా చాలా చేయాల్సిన దానికి స్కోప్ ఉంది. గ్యారంటీ కూడా అక్కడ కూడా త్వరలోనే మేము సందర్శిస్తాం అధ్యక్ష. ఏదో చెరువు గురించి కూడా చెప్పారు వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. మిడ్ మానేర్ రిజర్వాయర్ కింద కూడా అనేక రిజర్వాయర్లు భవిష్యత్తులో ఉదండాపూర్ ఎక్కడెక్కడ రిజర్వాయర్లు పడతామో ఆ రిజర్వాయర్ల దగ్గర మంచి ఎకో టూరిజం ఏర్పాటు చేసుకొని తెలంగాణ నుంచి ఇంతకుముందు దుబాయ్, సింగపూర్ అట్లా పోయేది. ఇప్పుడు హైదరాబాద్కు అనేది ఒక పెద్ద కేంద్రంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 1-2 గంటల్లో ప్రతి రిజర్వాయర్ కూడా పోవడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి. కనుక తెలంగాణ ప్రాంతాన్నే ఒక పెద్ద టూరిజం హబ్గా తయారు చేయాలనేటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు మనకు ఉన్నాడు కనుక గ్యారంటీగా వారి ఆదేశాల మేరకు మేము అన్ని కూడా ప్రపోజల్స్ తయారు చేస్తాం అధ్యక్ష. జిల్లాలో కూడా అధ్యక్ష సిద్దిపేటలో, మెదక్లో ప్లస్ ఇక్కడ వికారాబాద్లో ఉన్నటువంటి అతిపెద్ద ఫారెస్ట్ ఉంది అధ్యక్ష. ఆ ప్రాంతంలో కూడా మరి వికారాబాద్ ప్రాంతంలో కూడా గ్యారెంటీ చేస్తాం. తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అన్నీ కూడా చరిత్ర 100,000 సంవత్సరాల చరిత్ర గలటువంటి ప్రాంతాలు ఉన్నాయి. పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. పాలమూరు జిల్లాను ఆకుపచ్చ అన్నపూర్ణ జిల్లాగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వాలు వదిలేసిన పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పాలమూరు ఎత్తిపోతలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సస్యశ్యామలంగా మారుస్తామన్నారు. ప్రజలకు శాశ్వతంగా ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ ముఖ్యమంత్రి గారు 2 ఆలోచనలు చేసినారు అధ్యక్ష.
పాలమూరు ప్రాజెక్టు నుంచి ఈరోజు కల్వకుర్తిని లింక్ చేయడం కానీ, పాలమూరు ప్రాజెక్టును ఇవాళ జూరాలకు లింక్ చేయడం కానీ అధ్యక్ష, ఇవాళ ఎంతోమంది మాట్లాడుతుంటారు ఈ ప్రతిపక్షాలు కానీ, మేధావులని, ఇంకొకరని ఎవరికి రాని ఆలోచన ఇవాళ స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసింది అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారి లింక్ కెనాల్స్ను ప్రతిపాదించారు అధ్యక్ష. కల్వకుర్తిలో ఏమైందంటే అధ్యక్ష, దాని ఆయకట్టు పెరిగి దాదాపు 3,98,105 ఎకరాలకు పెరిగింది. కానీ రిజర్వాయర్ల సామర్థ్యం లేదు. మరి రేపు ఏమైందంటే రిజర్వాయర్ల సామర్థ్యం లేనప్పుడు పంట పొట్టకొచ్చే సమయానికి నీళ్లు లేక, టేలెండ్కు నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఈ 2,000 క్యూసెక్లతోని గుడిపల్లి గట్టు కింద ఉండేటువంటి ఆయకట్టుకు మరి చివరి ముఖ్యంగా ఇప్పుడు జైపాల్ యాదవ్ గారి నియోజకవర్గం లాస్ట్లో ఉంటుంది కల్వకుర్తి, అక్కడ దాకా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండదు. మరి పెరిగిన ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మార్చి 22న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో మరి దీన్ని ఇంటర్లింక్ చేయాలని, నెట్టంపాడు ఉంది, కోయిల్ సాగర్ ఉంది, భీమా ఉంది, అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. కనుక ఏదైనా ఒక పంట 2 తడిలో ఒక తడుకో నీళ్ళు ఇబ్బంది అయినప్పుడు ఆ రైతాంగం యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కురుమూర్తి జలాశయం నుంచి మరి దీని జూరాలకు లింక్ ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నది అధ్యక్ష. ఈ కోయిల్ సాగర్ ఎగువన పెద్దవాగులో నీటిని వదిలినట్టయితే ఆ నీరు అమ్మాపూర్ వద్ద ఒక చిన్న ఆనకట్ట కట్టి జూరాశల తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారులు గౌరవంగా బతుకుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా చేప పిల్లల పంపిణీ, మత్స్యకారుల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు చిన్న నీటి వనరులలో చేప పిల్లలను ఉచితంగా విడుదల చేసి మత్స్యకారులను ఆదుకుంటామని తెలిపారు. 525 కోట్లతో మోపేడ్ వాహనాలతో పాటు జాలర్లకు వసతులు కల్పించామన్నారు. గొంగిడి సునీత గారు మరి చాలా అంశాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఒకసారి మత్స్యకారుల గురించి ఆలోచిస్తే అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో కనీసం మన రాష్ట్రంలో మత్స్యకారులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మరి గతంలో మర్చిపోయారు అధ్యక్ష. వాళ్ళు పెట్టే బడ్జెటే సమైక్య రాష్ట్రానికి 10 కోట్ల బడ్జెట్ అధ్యక్ష. బట్ వాళ్ళకు మన దగ్గరకు వచ్చేసరికి సముద్రం లేదు. సముద్రానికి సంబంధించి దాంట్లో 6 కోట్ల రూపాయలు పోతుండే అధ్యక్ష. మనకున్నటువంటి సొసైటీలు కానీ, సహకార సంఘాలు కానీ, దగ్గర ఒక 35-40 లక్షల కుటుంబాలు కానీ ఏదో అరకొరగా ఇచ్చి ఇక ఇదే ప్రపంచం అని చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. స్వరాష్ట్రం వస్తే ఈ యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి కులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాలను పైకి తీసుకురావాలనేటువంటి గొప్ప సంకల్పం అధ్యక్ష. అధ్యక్ష, అనేక సందర్భాల్లో ఎక్కడైతే వాటర్ స్ప్లిట్ ఏరియా ఉంటుందో అక్కడ చేపలు ఉండాలని వారు ఘంటాపదంగా చెప్పడమే కాకుండా మా డిపార్ట్మెంట్కు డైరెక్షనే కాదు అధ్యక్ష, బడ్జెట్లో కూడా మరి ఎక్కడ కూడా తగ్గకుండా మీకు మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాలు పెరగడం మూలాన నీకు నీరు, ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకున్న తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ నీటి సంపద విపరీతంగా పెరిగిపోయింది అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ మత్స్యకారులని అన్ని రంగాలలో ఆదుకోవాలి, వారిని ఆర్థికంగా సామాజికంగా ముందుకు వెళ్ళాలని ఒకసారి చెప్తే అధ్యక్ష, అసలు మనకు అదేవిధంగా గత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక పైలట్ ప్రాజెక్టుగా 10 జిల్లాల్లో దళిత రైతులకు పాడి పశువులను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత రైతులకు పాడి పశువుల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రత్యేకంగా ఎస్సీ వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలతో మినీ డైరీ ప్రాజెక్టు చేపట్టామని ఆయన వివరించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఈ పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సి ప్రశ్నకు సమాధానం, ఒక పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 10 జిల్లాలలో సూర్యాపేట, వరంగల్, ములుగు, జనగాం, జగిత్యాల, కామారెడ్డి, మహబూబాబాద్, పెద్దపల్లి, జోగులాంబ, గద్వాల్, సిద్దిపేట జిల్లాలలో ఈ మినీ డైరీ పథకాన్ని చేపట్టడం జరిగింది. డి ప్రశ్నకు సమాధానం, మినీ డైరీ పథకంలో 10 జిల్లాల్లోని 3,590 మంది రైతులకు
లబ్ధి పొందారు, ఈ లబ్ధి పొందడం జరుగుతూ ఉంది. ఈ వివరాలను సభా సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారు. సెక్రటేరియట్లో కొత్త మసీదు నిర్మాణంపై ఎంఐఎం సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానమిచ్చారు. సెక్రటేరియట్లో పాత మసీదు స్థానంలో కొత్త మసీదు కడతామని ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. గతంలో 433 గజాల్లో మసీదు ఉండే దాన్ని ప్రస్తుతం 1500 గజాల స్థలంలో నిర్మిస్తామన్నారు. టెంపుల్కు 1500 గజాలు, చర్చికి 500 గజాలు కేటాయించామన్నారు. ఈ మూడింటికి ఒకేసారి శంకుస్థాపన చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఖాద్రి గారు మాట్లాడింది. అధ్యక్ష, ఈ సెక్రటరియట్లో పాత మసీద్ జాగాలో కొత్త మసీద్ కట్టడం విషయంలో ఇదివరకే చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్లాట్ఫామ్స్పై చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పాతది ఎక్కడైతే ఉన్నదో అక్కడే కొత్త మసీదు ప్రభుత్వ ఖర్చుతోనే కట్టియబడుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎక్కడ కూడా వెనుకపోయే ప్రశ్న లేదు అధ్యక్ష. అయితే విషయం ఇది ఇక్కడ కూడా అధ్యక్ష, ఇంతకుముందు 433 గజాలు ఉండే ఆ మసీద్ ప్లేస్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని 1500 గజాలు చేసి చుట్టూత మంచి ప్లేస్ కూడా ఉండాలని చెప్పి మరి 1500 గజాలు అలాట్ చేయడం జరిగింది. అయితే దీంతో పాటు అధ్యక్ష టెంపుల్ కూడా 1500 గజాలు, టెంపుల్ కూడా ఇంతకుముందు 300-400 గజాలు ఉండే, వాళ్ళకు కూడా 1500 గజాలు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఖాద్రి గారు మాట్లాడింది. అధ్యక్ష, ఈ తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఏబీవీపీ విద్యార్థుల ముట్టడితో కొంతసేపు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించాలని, కాలయాపన చేయొద్దని ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. నిరుద్యోగుల గురించి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వెంటనే ఎంతో మంది ఉన్నప్పటికీ ఇప్పటికీ నోటిఫికేషన్ రిలీజ్ చేయట్లేదు. వెంటనే నోటిఫికేషన్. తాడిపత్రి పట్టణాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 గా నిలపాలని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో నెలకొన్న పలు సమస్యలపై అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఉగాది పండుగ వచ్చే లోపల ప్రతిరోజు తాగునీటిని తాడిపత్రి ప్రజలకు అందిస్తామని తెలిపారు. మున్సిపాలిటీలో ఆర్థిక సమస్యలు ఉన్నా వాటిని అధిగమించి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ముందు వాటర్ తీసుకోవాలా, వాటర్ ప్రాబ్లమ్ను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనుకున్నాం. ఫస్ట్ మాకు ప్రయారిటీ వాటర్. సమ్మర్ వస్తుంది, ఎండాకాలం అది తీక్షణంగా ఉంది కాబట్టి ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కానీ వనరుల్లో మోటార్లు అంట, అవంట, పైపులు అంట ఇవన్నీ కావాలా. ఆ కంటికోట మీద డిపెండ్ అయ్యి ఇది లేదు. మేమేం చేస్తున్నాం, అన్ని సోర్సెస్ ఏమేమి సోర్సెస్ ఉంటే అవన్నీ ట్యాప్ చేయాలని కూర్చున్నాం. ఇప్పుడు మీటింగ్ పెట్టింది అది. ప్లస్ కొత్త స్టాఫ్ వాళ్ళు ఇంజనీర్లు చదువుకున్నారు అందరూ. మరి 25 మంది ఉన్నారంటే మాకు చాలా ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఊరిని కంట్రోల్ చేయాలా అవన్నీ కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు కాబట్టి ఈరోజు మీటింగ్ పెట్టుకొని చిన్న గెట్ టుగెదర్ మాదిరి అంత ఇంట్రడక్షన్. వాళ్ళు మాకు తెలియదు, ఇప్పుడు అందరికి తెలిసింది కూడా వాళ్ళు ఎలా ఏమి పని చేస్తారు ఎట్లా అని. ఇది స్మాల్ మీటింగ్. అగైన్ వీల్ హ్యావ్ మీటింగ్ విత్ వాలంటీర్స్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరితో ఇదే మమేకం కావాలి. ఇది ఒక్కరే మున్సిపాలిటీ అంటే ఒక్కరే అన్నట్టు ఉండాలి. మేమందరం ఆ ఉద్దేశంతో మీటింగ్ అని పెట్టుకున్నాం.
మార్చిలోనే ఎండలు దంచుకొడుతున్నాయి. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39.6 నుంచి 40.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఖైరతాబాద్, ఆసిఫ్ నగర్లో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఘనస్వాగతం పలికారు. ఎయిర్ ఇండియా విమానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షాహజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి హసీనా పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం బంగ్లాదేశ్ రక్షణ బలగాలు ప్రధాని మోదీకి గౌరవ వందనం సమర్పించాయి. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి ఆయన వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బంగ్లాదేశ్కు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్లోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. అదేవిధంగా ప్రధానులిద్దరూ ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. दोनों देश मिलकर बांग्लादेश की బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో లాక్డౌన్ ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టీకరణ. బాధతోనే విద్యాసంస్థలు మూసివేశామని ఆవేదన. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు వేతనాల పెంపు. ప్రొబేషనరీ పంచాయతీ కార్యదర్శులకు సర్కార్ శుభవార్త. పంట రుణాలపై ఏపీ మంత్రి కన్నబాబు ప్రకటన. 1.13 లక్షల కోట్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారన్న సజ్జల. బినామీలకు లబ్ధి చేకూర్చడానికే జీవో తెచ్చారని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీవన్ టీవీ న్యూస్.